హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమా 49వ భాగాన్ని వినేద్దాం. ఆది నేరుగా ఢిల్లీ వచ్చి ప్రియని చూసేసరికి అలాగే ఉండడంతో ప్రియ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, చిన్ని, నేను మేనమామని కాబోతున్నాన్రా. ఈ సంతోషమైన వార్తని నువ్వు నీ నోటితో నాకు చెప్పవా అంటూ ప్రియాని హత్తుకుని ఏడుస్తాడు. కాసేపటికి బయటకు వచ్చేస్తాడు. ఆదిని మళ్ళీ మామూలుగా చూసి మల్హోత్రా కుటుంబ సభ్యులందరూ సంతోషపడిపోతారు. ఆది రాజ్ ఎక్కడా అని అడిగితే ఏదో ఇంపార్టెంట్ పని మీద 3 రోజులు వెళ్ళాడని సులోచన గారు చెప్పడంతో రాజ్ వచ్చే వరకే ఉంటారని ఆది అక్కడే ఉండిపోతాడు. ఫ్లైట్ దిగి నేరుగా యష్ రాజులు లండన్లో ఉన్న రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారితో రాజ్ చదివిన కాలేజీకి వెళ్తాడు. ప్రిన్సిపల్ సార్ గారికి తను ఎందుకోసం వచ్చాడో చెప్పి అక్కడ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి తన అనుమానం నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వెంటనే ఎవరికో ఫోన్ చేసి తనని సిటీ అవుట్స్కట్స్లో కలవమని చెప్తాడు. అది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి ఇప్పుడే బయలుదేరుతున్నాను అనడంతో యష్తో కలిసి అక్కడికి వెళ్తాడు రాజ్. రెడ్ కలర్ బెంచ్ కార్ వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరకు వచ్చి ఐ మిస్ యూ రాజ్ అనుకుంటూ హక్ చేసుకుంటుంది. రాజ్ కూడా ఆ అమ్మాయిని హక్ చేసుకుని కాసేపు ఉండి దూరం జరిగి ఎలా ఉన్నావు నిషా అంటూ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ నిషానే పార్టీలో రాజ్కి ప్రపోజ్ చేసింది కదా, తను రాజ్ ఫ్రెండ్ అనమాట. రాజ్ అక్కడికి ఎందుకు వచ్చింది అది అంతా నిషాకి పూసుకొచ్చినట్టు అన్నీ చెప్తే నేను నమ్మటం లేదని వాదిస్తుంది నిషా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వే అయితే ఈ ఒక్క హెల్ప్ చేయమని అడగడంతో నిషా సరే అని హెల్ప్ చేస్తుంది. అది నిషా వాళ్ళ ఇల్లు చుట్టూ పగడ్బందీగా సెక్యూరిటీతో ఉంటుంది. టెక్నికల్ సెక్యూరిటీ కూడా అమర్చబడి ఉంటుంది. అడుగడుగున బలిష్టమైన సెక్యూరిటీ గార్డ్స్ 24 అవర్స్ ఆ ఇంటిని కవర్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. దాన్ని చూస్తేనే యష్, వీడు మామూలుడులా లేడురా, ఈ సెక్యూరిటీ ఏంటి అనుకుంటూ ఉండగా రాజ్ కూడా అక్కడున్న పరిస్థితిని అంచనా వేస్తూ లోపలికి వెళ్తుంటాడు నిషా వెంట. రాజ్ వెళ్ళేసరికి దేవ్ అక్కడే సోఫాలో కూర్చొని మీటింగ్ చేస్తుంటాడు. రాజ్ని చూసిన దేవ్ వెంటనే షాక్ అయి అలానే లేచి నిల్చొని రాజ్నే చూస్తూ ఉంటాడు. రాజ్ ఫాస్ట్గా వెళ్ళి హాయ్ దేవ్ చోప్రా, ఐ యామ్ రాజ్ మల్హోత్రా ఫ్రమ్ ఇండియా అంటూ తన చేయినిస్తాడు. దాంతో దేవ్ కొంచెం తడబడి నీ గురించి విన్నాను అంటూ తన షేక్ హ్యాండ్ ఇస్తే రాజ్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు కూర్చుంటారు. నిషా వచ్చి హే ఈజ్ మై ఫ్రెండ్, నేను మీకు చెప్పాను కదా డాడ్, నేను ఒకసారి ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేస్తాడని, తనే రాజ్ అంటూ రాజ్ని ఫ్రెండ్గా పరిచయం చేస్తుంది. రాజ్ నిషా వైపు కోపంగా చూస్తూ దేవ్ని పరిచయం చేసుకొని కాసేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడిన తర్వాత మీరేం చేస్తుంటారు అన్నాడు యష్. నాది బిజినెస్ అన్నాడు దేవ్. ఏం బిజినెస్ అన్నాడు యష్. ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్ట్ అన్నాడు దేవ్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే అన్నాడు యష్. గూడ్స్ ఇంకా కొన్ని ముడి సరుకులు ఇండియా నుంచి ఇక్కడి నుండి ఇండియాకి నేను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను అన్నాడు దేవ్. ఓ అవునా అన్నాడు యష్. ఎందుకలా అడుగుతున్నారు? ఊరికే మీ గురించి తెలుసుకుందామని అన్నాడు యష్. నిషా జ్యూస్ తీసుకునొచ్చి ముగ్గురికి ఇస్తే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ తాగుతూ ఉంటారు. రాజ్ ఒకటేసారి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి దేవ్ వైపు చూసి చాలా కాన్ఫిడెంట్గా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎందుకు చేసావిదంతా అన్నాడు. నేనేం చేశాను అన్నాడు. నువ్వేం చేశావో నీకు తెలీదా అన్నాడు రాజ్. దేవ్ రాజ్కి అంతా తెలిసిపోయిందని మనసులో అనుకుంటూ ఓహో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అదే విగ్రహాల గురించి, మీరు ఎన్నో రోజుల నుండి వెతుకుతున్న అతి పురాతనమైన ఆ అమ్మవారి విగ్రహం గురించి అన్నాడు రాజ్. ఆ విగ్రహ రక్షణ మా కుటుంబంలో మా చేతిలోనే ఉంది అని తెలిసి దానికి రక్ష అయిన ప్రియని చంపాలని చూస్తున్నారు అని దాని గురించి అన్నాడు. దేవ్ ఈ విగ్రహమా? నాకు దాని గురించి ఏమీ తెలీదు. అయినా నాలాంటి పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు వెనక ముందు చూసుకొని రావాలి కదా అంటూ అడుగుతాడు దేవ్. రాజ్ సైలెంట్ అయిపోతాడు. సరే, నేనే చేశాను అనడానికి సాక్ష్యమేంది అన్నాడు దేవ్. ఇందాక నీ చెంచా ఆ రాబర్ట్గాడు మొత్తం చెప్పేశాడు అంటూ తన మొబైల్లో ఉన్న వీడియోని చూపెడతాడు రాజ్. ఈ ఒక్క సాక్ష్యం చాలరా నిన్ను కటకటాలు వెనక తోసి జీవితాంతం చెప్పకూడదు తినేలా చేయడానికి అన్నాడు యష్. దేవ్ బిగ్గరగా అరుస్తూ నువ్వేమనుకుంటున్నావురా? నీ గురించి నా డెన్లోకి వచ్చి ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారని అనుకుంటున్నావా? నిషా అదంతా చూసి డాడీ అంటూ గట్టిగా అరుస్తుంది. డాడ్, మీకు రాజ్ గురించి తెలీదు, అనవసరంగా మీరు రాజ్తో తలబడుతున్నారు అంది నిషా. దేవ్ రాజుని చూస్తూ ఈ బచ్చాగాడు నన్నేం చేస్తాడు? అయినా వీడు కాదని నిన్ను ఎంత మనోక్షోభకు గురి చేస్తాడు?
నిన్ను నీ ప్రేమని అవమానించాడు. నా దారికి అడ్డం వచ్చాడు. వీడి పని అవుట్ అంటూ అక్కడే ఉన్న సెక్యూరిటీని పిలుస్తాడు. యష్, రాజులు ఇద్దరు ఇంచు కూడా కదలరు. దేవ్ ఏమైందోనని అక్కడే ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూస్తే అతను నేరుగా రాజు దగ్గరకు వచ్చి రాజ్కి యష్కి సెల్యూట్ చేసి పక్కకు వెళ్ళిపోతాడు. దేవ్ షాక్ అయి ఏం చేశాన్రా అంటాడు. రాజ్, యష్ అలాగే వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని గట్టిగా నవ్వుతూ ఉంటారు ఇద్దరు. ఏరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను అన్నాడు రాజ్. నువ్వే అన్నావుగా ఇదో సింహం డెన్ను అని. రాజ్ గట్టిగా, నువ్వు పెద్ద సింహానివి, ఇక్కడికొచ్చిన నేను చిట్టెలుకని అనుకుంటున్నావా? కానే కాదు, ఇక్కడుంది రాజ్ మల్హోత్రా. నా ప్రొఫెషనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ని కలపొద్దని కామ్గా ఉంటున్నాను. నా పర్సనల్ లైఫ్లోకి వచ్చి నా ప్రాణం మీద చేయి వేసి దాని ప్రాణం తీయాలని చూస్తారా? నేను చూస్తూ ఎలా ఉంటాననుకున్నావు? నువ్వు ఎప్పుడైతే ప్రియాపై ఫస్ట్ అటాక్ జరిపించావో అప్పుడే నీ గురించి కూపీ లాగడం మొదలుపెట్టాను. ప్రియాకి తన వాళ్ళని తన దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఊరుకున్నాను. నువ్వు చేసే ప్రతి అటాక్కి నేను చెప్పి పెడుతూ వచ్చాను. కానీ మొన్న జాతరలో చిన్న ఏమరపాటు వలన కొంచెం అయితే నేను ప్రియని కోల్పోయేవాని. బట్ నా అదృష్టం బాగుండి నా ప్రియ నాకు దక్కింది. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని యష్ వైపు చూసి సైకి చేస్తే అక్కడున్న సెక్యూరిటీ అందరూ ఒకటేసారి గన్స్ తీసుకొచ్చి దేవ్కి గురి పెడుతూ, దేవ్ ఇదంతా ఎప్పుడు చేశారా అంటాడు. నీ చీఫ్ సెక్యూరిటీ నా క్లాస్మేటే. నేను ఇక్కడికి రాకముందే వాడికి నా ప్లాన్ చెప్పాను. వాడు నాకు హెల్ప్ చేశాడు. నిషా, రాజ్తో పెట్టుకోవద్దని చెప్పాను కదా డాడ్. తనొక డైనమైట్, కాలు వేస్తే పేలిపోవడం తప్పించి వేరే దారి లేదు. మీరేమన్నారు డాడ్? రాజ్ నా లవ్ని రిజెక్ట్ చేశాడనా? నేను రాజ్కి ప్రపోజ్ చేసిన మాట నిజమే, కానీ తర్వాత రాజ్ నాతో ఏమన్నాడు తెలుసా? నాకు తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని, నన్ను తన ప్రాణ స్నేహితురాలుగానే చూశానని చెప్పాడు. తన లైఫ్ని తన పేరెంట్స్కి వదిలేశానని, తన పెళ్లి వాళ్ళ డాడ్ ఇష్టంతోనే అవుతుందని, ప్రేమకి తన జీవితంలో స్థానం లేదని చెప్పాడు. అంతేకాని రాజ్ నన్ను మోసం చేయలేదు డాడ్. మీరే అనవసరంగా రాజ్పై కక్ష పెంచుకుని మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అంటూ ఏడుస్తుంది. రాజ్ నిషా దగ్గరికి వెళ్ళి అలాగే నిషా పక్కన కింద కూర్చుని నిషా చేతిని తన చేతుల్లోకి తీసుకుని, సారీరా, నువ్వు నన్ను నిజంగా లవ్ చేశావని తెలియక నీ ప్రేమను కాదన్నాను. అది కేవలం ఆ ఏజ్లో కలిగే అట్రాక్షన్ అనుకున్నాను. నిన్ను హర్ట్ చేయాలని ఏనాడు అనుకోలేదు. బట్ నీ జీవితంలో ఒక మంచి ఫ్రెండ్గా జీవితాంతం తోడుగా ఉంటాను. దేవ్ వైపు చూసి, చూడు దేవ్, ప్రియా నా ప్రాణం. తన ప్రాణాలని తీయాలని చూసావు. నీ ప్లేస్లో వేరే వాళ్ళే ఉంటే ఈ పాటికి వాడి గొంతులో ఊపిరి ఉండేదే కాదు. నువ్వు నిషాకి నాన్నవైపోయావు. నా బెస్ట్ ఫ్రెండ్ తండ్రివి. అందుకే నేను వదిలేస్తున్నాను అంటూ యష్ వైపు చూస్తాడు. యష్ దేవ్ని అరెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి రాజ్కి ఇస్తాడు. రాజ్ ఆ విగ్రహాన్ని తీసుకుని ఇండియా బయలుదేరుతాడు. యష్ దేవ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి హైర్ ఆఫీసర్స్కి అప్పగించి తను కూడా రాజ్తో పాటు ప్రియా దగ్గరికి వెళ్తాడు. రాజ్ ప్రియాకి మాటిచ్చినట్టుగానే 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. రాజ్ వచ్చేసరికి ఆది ఎదురు వెళ్ళి రాజ్ని హక్ చేసుకుని ఎలా ఉన్నావురా అంటూ ఎమోషనల్గా అడుగుతాడు. రాజ్ ఆదిని మామూలుగా చూసి ఆనందంతో హత్తుకుంటూ బాగానే ఉన్నాను, నువ్వు అంటూ చూస్తూ ఉంటాడు. నాకేం, నేను మీ చెల్లి వల్ల సూపర్గా ఉన్నాను అంటూ లావణ్యాన్ని చూస్తాడు. ఆది ఎటు వెళ్ళావరా అంటూ అడుగుతూ సోఫాలో కూర్చుంటాడు. రాజ్ అందరికీ జరిగింది చెప్పి విగ్రహాన్ని ఆదికి జాగ్రత్తగా గుడిని చేర్చమంటాడు. ఆది అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు అంటాడు. రాజ్ నవ్వి, వాడు నా ప్రియా జోలికొచ్చాడు, అలా ఎలా వదిలేస్తాను అంటూ ప్రియా దగ్గరికి వెళ్తాడు. రాజ్ ఉనికి తెలిసిందేమో ప్రియా గుండె వేగం పెరుగుతుంది. రాజ్ ప్రియని చూసి ఇప్పుడే వస్తాను అంటూ వంగి ప్రియా నుదిరిపై ముద్దాడి ఫ్రెష్ అయి వచ్చి ప్రియని హత్తుకుని అలాగే ఉంటాడు. రాజ్కి ప్రియా గుండె వేగం తెలుస్తుంది. అమ్మో, ఈ రోజుతో మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ప్రియాని చూస్తూ కాసేపుండి కిందికొచ్చేసరికి ఆది వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆదిని పంపించేసి ప్రియాని జాగ్రత్తగా చూసుకుంటూ బేబీతో మాట్లాడుతూ ఇంట్లోనే ఉండి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు రాజ్. ఆదిని మామూలుగా చూసి రాజావారి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇంకో 2 నెలలు అలాగే గడిచిపోతాయి. డాక్టర్ ఒకరోజు ప్రియాని చెక్ చేసి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, తను ఇంకా కోమా నుండి బయటికి రాలేదు, తను ఇలాగే ఉంటే బేబీకి ప్రాబ్లం అవుతుంది, మనం వెంటనే అబార్షన్ చేయాలని చెప్తుంది. అది విన్న అందరి మనసుల్లో బాధతో నిండి రాజు మాత్రం అలాగే ప్రియని చూస్తూ ఉంటాడు. రాజ్ అలాగే డాక్టర్, రేపే అడ్మిట్ చేస్తాను అంటూ డాక్టర్ని పంపించి ప్రియా దగ్గరకు వచ్చి రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. అదే రోజు లావణ్యకి ఒంట్లో నీరసంగా ఉండి పనులు చేస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆది అది చూసి కంగారుగా లావణ్యాన్ని ఎత్తుకుని హాల్లో ఉన్న బల్లపై పడుకోబెట్టి కంగారుగా డాక్టర్కి ఫోన్ చేస్తాడు.
మహాలక్ష్మికి ఎందుకు అనుమానంగా ఉంటుంది. లావణ్య పక్కనే కూర్చుని తల నిమురుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి తన తల్లి కాబోతుందని చెప్పి వెళ్ళిపోతుంది. అందరి ఆనందానికి అవధులు లేవు. మహాలక్ష్మికైతే ఇంట్లో వచ్చిన ఈ ఆనందాన్ని మురిసిపోతూ ఊరందరికీ స్వీట్స్ని పంచేస్తుంది. రాజావారు వారసుడు వస్తున్నాడని అన్ని గుడుల్లో అర్చనలు అన్నదానాలు చేయడానికి వెళ్తారు. రాఘవ ఆది దగ్గరకు వచ్చి ఆదిని హత్తుకుని లావణ్యని జాగ్రత్తగా చూసుకోమని వెళ్ళిపోతాడు. లావణ్యకి మెలకు వచ్చేసరికి ఆది తనని చూస్తూ ఉంటాడు. లావణ్య లేచి, ఆదిత్య గారు, నాకేమైంది? మీరెందుకు అలా ఉన్నారు? ఆది లావణ్యని హక్ చేసుకుని మెల్లగా తన చేయిని లావణ్య కడుపుపై పెట్టి, మా అమ్మ వస్తుందిరా, మన కోసం, ముఖ్యంగా నా కోసం అంటూ ఏడుస్తాడు. లావణ్య నిజమా అంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. అలానే ఇద్దరూ లోకాన్ని మరిచి ఉన్న వేళ దబీమని తలుపులు తెరుచుకుని వచ్చేస్తాడు భార్గవ్. హాయ్ అన్నయ్య అంటూ వచ్చి వెంటనే ఆదిని పక్కకు జరిపి, థ్యాంక్స్ వదిన, మా అమ్మనిస్తున్నందుకు అంటూ లావణ్యని పట్టుకుని చిన్నపిల్లాళ్ళ ఏడుస్తాడు. లావణ్య భార్గవ్ కళ్ళు తుడిచి, నేను కదా మీ అమ్మని. భార్గవ్ అమ్మా అంటూ లావణ్యని పట్టుకుని ఏడుస్తుంటాడు. రాఘవాకి అక్కడ ప్రియా గుర్తుకొచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. ఆది భార్గవ్ని పక్కని టౌన్లో ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆది భార్గవ్ని తీసుకుని కాలేజ్కి వస్తాడు. కాలేజ్ ఆది వాళ్ళది. భార్గవ్ని ప్రిన్సిపల్కి పరిచయం చేసి భార్గవ్కి బాగా చదువుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. భార్గవ్ ఇప్పుడు సెకండ్ ఇయర్. ఒక అమ్మాయి వచ్చి ఫాస్ట్గా భార్గవ్ని ఢీ కొడుతుంది. భార్గవ్ ఆ అమ్మాయితో సహా కింద పడిపోతాడు. అదే రోజు రాజావారింటికి నరసింహం వస్తాడు. తెల్లవారం తర్వాత ప్రియాని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు రాజ్. ప్రియని మెల్లగా లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అక్కడ స్టాఫ్. రాజ్ మనసులో, అమ్మో, నేనెంత ప్రేమని పంచినా నీలో కదలికను తీసుకురాలేకపోతున్నాను. నా ప్రేమలో ఏదో లోపం ఉంది, అందుకే మన బేబీ మనకు దక్కకుండా పోతుందిరా అంటూ ప్రియని హక్ చేసుకుంటాడు. తర్వాత నర్స్ వచ్చి రూమ్కి షిఫ్ట్ చేయాలి అంటే రాజ్ ప్రియని మెల్లగా ఎత్తుకొని స్ట్రెచర్ మీద పడుకోబెడతాడు. రాజ్ ప్రియని లేబర్ రూమ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పగించి రాజ్ మాత్రం బయట గోడకి నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అమ్మో ప్లీజ్ రా, మన బేబీ రా అంటూ తన మనసులోనే కుమిలిపోతూ ఉంటాడు రాజ్. రాజ్ ఎలా ఉన్నాడు అంటే తుఫాను వచ్చేటప్పుడు ఉన్న సముద్రం వలె అలాగే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని గోడలకి జారబడి ఉంటాడు. రాజ్ పరిస్థితి చూస్తే అక్కడున్న కుటుంబ సభ్యులకు కూడా మనసులో లేక తలడిల్లిపోతుంటారు. డాక్టర్ వచ్చి ప్రియాని చెక్ చేసి బీపీ చెక్ చేస్తూ ఉంటుంది. బేబీ హార్ట్ బీట్ కూడా ఒకసారి చెక్ చేస్తుంది. అది ఎక్కడో కొట్టుకోవడం గమనించి ఇంకా లాభం లేదు అని ప్రియకి మత్తు వేయడానికి ఇంజెక్షన్ తీస్తుంది. ఈలోగా అనుకోకుండా ప్రియాలో కదలికలు మొదలవుతుంది. అది ఎలా అంటారా, అప్పటికీ ప్రియాకి 4th మంత్ ప్రెగ్నెన్సీ కావడంతో లోపలున్న బేబీ ఒక్కసారిగా కదులుతుంది. ఆ బేబీ కదలికతో ప్రియాలో ఉన్న తల్లి ప్రేమ మేల్కొని తను కూడా కోమాలో నుంచి బయటికి రావడానికి చిన్నగా కదులుతుంది. అప్పుడే ప్రాణం పోసుకున్న తన కడుపులో ఉన్న పాప తన తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించే చిన్న ప్రయత్నం ఆ విధిని సైతం ఓటమి పాలన చేసి ప్రియని కోమాల నుండి బయటపడడానికి దోహదం చేసింది. ప్రియా కోమా నుండి తన ప్రేమ కోసం, ఆ ప్రేమకు ప్రతిరూపమైన తన పాప కోసం విశ్వ విధాల ప్రయత్నం చేస్తూ అధిక ఒత్తిడిని గురవుతుండగా అది మానిటర్లో చూపెడుతూ ఉంటుంది. అది చూసి ఒక క్షణం షాక్ అయి హ్యాపీగా ఫీల్ అవుతుంది డాక్టర్ రాజ్ని లోపలికి రమ్మని పిలుస్తుంది. రాజ్ వచ్చి కంగారుగా ఏమైంది అని అడుగుతాడు. డాక్టర్ కంగ్రాట్స్ రాజ్ అంటూ రాజ్కి మానిటర్ని చూపెట్టి ప్రియాని చూడమని చెప్పి వారందరూ బయటకు వెళ్ళిపోతారు. రాజ్ వచ్చి మానిటర్ని గమనించి ప్రియాలో కదలికలు గమనించి వెంటనే అమ్మో అనుకుంటూ కళ్ళ నిండా నీళ్లతో ప్రియాని ఒక్క ఉదిటిన చేరుకుని ప్రియని అమాంతం చుట్టేస్తాడు తన బిగి కౌగిల్లో. తన గుండె చప్పుడే ప్రియా గుండెలయగా మారి తన బేబీ కదలికతో ఈ లోకంలోకి వస్తుంది ప్రియ మాటలు కూడగలుపుకుంటూ గొంతులో ఎక్కడో ఉన్న స్వరాన్ని పలికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రియ మెల్లగా కన్నయ్య అని పిలుస్తుంది. ప్రియా నోటి వెంట ఇన్ని రోజుల తర్వాత కన్నయ్య అనే మాట వినేసరికి తన 2 కళ్ళు జలజలా పారే జలపాతాలుగా మారి ప్రియా భుజాన్ని తడిపేస్తూ ఉన్నాయి. ప్రియా మెల్లగా తన 2 చేతుల్ని రాజ్ చుట్టూ వేయడానికి ప్రయత్నం చేసి విఫలమై అలాగే ఉండిపోతుంది. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. రాజ్ ప్రియా కోగిల్లో అలా ఒకరి శ్వాస ఒకరిగా మారి చాలాసేపు ఉండిపోతారు. ఇన్ని రోజుల ఎడబాటు తర్వాత రాజ్ స్పర్శని ఫీల్ అయిన ఎడబాటు భారంగా ప్రియా కంటి నుండి కన్నీరు వర్షధారగా మారి రాజ్ షర్ట్ని తడిపేసింది. కాసేపటికి రాజ్ మెల్లగా ప్రియా నుంచి దూరం జరిగి ప్రియా నుదుటిన ముద్దు పెట్టి ప్రియని మెల్లగా పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెడతాడు. ప్రియకి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అయినా తన కళ్ళు తెరవలేక నీరసంగా అతి కష్టంగా రాజ్ గారు మిమ్మల్ని చూడలేకపోతున్నానంటూ ఏడుస్తుంది. రాజ్ ప్రియా పరిస్థితిని తెలుసుకుని ఓకే అమ్మో, ఇట్స్ ఓకే,
నువ్వు నన్ను నీ కళ్ళతో చూడలేకపోయినా పర్వాలేదు, నీ మనసుతో చూడు అంటూ రాజ్ చేయిని ప్రియా ఎదపై పెడతాడు. రాజ్ మెల్లగా ప్రియా వెన్ను నిమురుతూ ప్రియాకి ధైర్యం చెప్తుంటాడు. అప్పుడే లోపలికొచ్చిన డాక్టర్ ప్రియా పూర్తిగా కాన్షియస్లోకి వచ్చిందని నమ్మి రాజ్తో మీరింటికి తీసుకెళ్లొచ్చు, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటుంది. తనకి కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి, మీరు చూసుకోగలరు అనుకుంటే ఓకే, లేదంటే నేనే స్పెషల్గా ఒక నర్స్ని అపాయింట్ చేస్తాను. ప్రియా ఎలా రికవర్ అయింది మేడం అంటాడు రాజ్. తన పాపే తన తల్లిని కోమా నుండి బయటికి తీసుకుని వచ్చింది తన కదలికతో అంటాడు డాక్టర్. రాజ్ అయోమయంగా చూస్తాడు. చూడండి రాజ్, ప్రియకి ఇప్పుడు 4th మంత్ కంప్లీట్ కావస్తుంది. అందుకే లోపల ఉన్న బేబీలో కదలిక స్టార్ట్ అయ్యి తను కదిలింది. బేబీ కదలికతో ప్రియా కోమాల నుండి బయటకొచ్చింది. నర్సు వద్దు మేడం, నేనే దగ్గరుండి నా ప్రాణాన్ని చూసుకుంటాను అంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ప్రియాని అక్కడి నుంచి మెల్లగా తన చేతులతో తనే ఎత్తుకుని బయటకు వస్తాడు రాజ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.